బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుతాను. అందరూ బైబిల్ తీసి చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, అలాగే 31వ వాక్యం వరకే, 26వ వాక్యం నుండి 31వ వాక్యం వరకే. మీరు ఈ యోర్దానును దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురు. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మలను చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. మనం ధ్యానించేటువంటి వాక్యం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నిన్ను చేయి విడవడు, నాశనము చేయుడు, ప్రమాణాలు మర్చిపోడు. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు అందరినీ పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ స్థిరపరిచి వారికి సమృద్ధినిచ్చి ఆశీర్వదించి అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది దేవునిని మర్చిపోయి దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అందుకని దేవునికి కోపం వచ్చింది. నేను త్వరగా మిమ్మల్ని నశింపజేస్తాను, బొత్తిగా నశింపజేస్తాను. చూడండి, మీరందరూ నశించిపోతారు. మిమ్మల్ని నేను సమృద్ధి గల దేశంలో బహుదినములు ఉండక బొత్తిగా నశింపజేస్తాను. సమృద్ధి గల దేశంలో మీరు శాశ్వత కాలం ఉంటారనుకుంటున్నారు, కానీ నేను నశింపజేస్తాను బొత్తిగా. అంతేకాకుండా నేను జనములలో మిమ్మల్ని చెదరగొడతాను. అనేక ప్రాంతాలకి నేను మిమ్మల్ని తోలివేస్తాను. అక్కడ మీరు ఎక్కువ మంది కూడా ఉండరు, కొద్ది మందే ఉంటారు. సరే, మీరు కొద్ది మంది ఉండి ఏం చేస్తారంటే, మీరు చెదిరిపోయిన ప్రాంతాల్లో మనుషులు చేసిన చేతి పని అయినా కర్ర పని అయినటువంటి రాతి దేవతలకి మీరు పూజలు చేస్తారు. కానీ అవి నేను చూసినట్లుగా చూడవు, అలాగే నేను విన్నట్లుగా అవి వినవు, అవి తినవు, వాసన వినవు, తినవు, వాసన చూడవు. నేను మిమ్మల్ని చెదరగొట్టినప్పుడు నా మీద అలుగుడు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి సంఘంలో. చాలామందికి ప్రతిదానికి అలుగుతుంటారు అనమాట. ఇప్పుడు కాదు, అప్పుడే ఉన్నారు ఈ జాతి, అలిగే జాతి. ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉన్నారు. అందుకని దేవుడు కోపం వచ్చింది. ఒరే, మీ అలుగుడు వ్యవహారం, మీ సనుగులు, మీ గొనుగులు వ్యవహారం నాకు తెలుసు. అందుకని ఇక్కడ నేను ఏదో స్థిరపరచాలనుకున్న మీ వ్యవహారాలు నాకు అర్థమయ్యి మిమ్మల్ని నేను బొత్తిగా నశింపజేస్తాను, లేకపోతే తరిమేస్తాను. మీరు వెళ్ళిన చోట ఏమైనా సమృద్ధిగా ఉంటారంటే కొద్ది మంది జనమే ఉంటారు. సరే, మీరు ఏం చేస్తారంటే దేవుడు ఇంత పని చేస్తాడని అలిగి రాతివి కర్ర దేవతల్ని పూజలు చేస్తారు. అవి నాలాగా వినవు, తినవు, వాసన చూడవు, అవి చూడవు. మీరు మీ దేవుడైన యెహోవాను వెదకిన ఎడల ఆ సమయంలో
మీ మొర ఎవడు ఆలకించదు కదా, మీ ప్రార్థన ఎవరు వినరు కదా, మరలా నేను గుర్తొస్తా. ఆ సమయంలో మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతా. నేను మరలా మీకు ప్రత్యక్షమై మీ మధ్యలో సంచరిస్తాను. మీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, మీకు బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు సజీవుడైన నా వైపు తిరిగి నా మాట మీరు వినినప్పుడు నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. మీరు నాకు ప్రార్థన చేసినా, నన్ను వెతికినా, నా మాటలు విని నా ఎద్దుకు వచ్చినా నేను మరలా కనికర పడతా. ఏదో కోపం వచ్చి నశింపజేసి తరిమేశా, మీరు చేసిన చేష్టలను బట్టి నేను కోపడ్డా. కొంతమంది మీద విపరీతమైన కోపం వస్తుంటుంది చెప్పిన మాట విననప్పుడు. మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చేస్తూ ఉంటారు. పిచ్చ కోపం వస్తుంది అప్పుడు. చెప్పిన మాట వినకపోతే విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. అయినా దేవుడంట తన వైపు తిరిగినా, ఆయన మాట విన్నా ఆయన వెంటనే కనికరం చూపుతాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోపపడినప్పుడు దూరం అయిపోకూడదు, ఆయన దగ్గరికి రావాలి. పాస్టర్ గారు ఊరికని కోపపడుతూ ఉంటారు, సేవకులు ఊరికని కోపపడుతుంటారు, పెద్దలు ఊరికని కోపపడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేదేంటి, మనం మందిరానికి వెళ్ళేదేంటి, అక్కర్లేదు అనుకోకూడదు. మరలా ఆయన దగ్గరికి, ఆయన కోప్పడినా, ఆయన నశింపజేసేదానికి ఎన్ని ప్రకృతిలో ఉన్న వాటిని ఎన్నిటిని పంపినా, లేదా దూరంగా తరిమేసినా, సంతానాభివృద్ధి లేకుండా కొద్ది మందిని ఉంచినా ఆయన యొద్దకు పూర్ణ మనసుతో రావాలి, పూర్ణ మనసుతో మల్లుకోవాలి. సరే, ఆయన మాట వినాలి, ఆయన్ని వెదకాలి. బాధ కలిగినప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట విని ఆయన్ని వెదికితే ఆయన వెనువెంటనే ప్రత్యక్షమై కోపించిన దేవుడు వాత్సల్యము చూపి కనికరపడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. బాధించిన దేవుడు కనికరం చూపునుగాక, కోపించిన దేవుడు కనికరపడునుగాక, నష్టాన్ని కలగజేసిన దేవుడు వాత్సల్యం చూపి సమృద్ధిని దయచేయునుగాక. నిన్ను ఆయన విడవడు. మనుషులు విడిచిపెడతారు, కన్నవారు విడిచిపెడతారు, ఆత్మీయులు విడిచిపెడతారు. కనికరము గల దేవుడు నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. కనికరము గల దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా, నాశనం చేయకుండా చెయ్యి పట్టుకొని కాపాడి నడిపించునుగాక. నమ్మకంతో గట్టిగా చెప్పండి ఆమేనని. కనికరము గల దేవుడు ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడునుగాక. ఆయన చేయి విడవకుండా మన చేయి పట్టుకొని నడిపించునుగాక. నాశనము చేయకుండా అద్భుతంగా కాపాడునుగాక. మన పితరులతో ప్రమాణము చేసిన నిబంధనలు, వాగ్దానాలు ప్రతిదీ నెరవేర్చునుగాక, మరిచిపోకుండా. ఏం ప్రమాణాలు చేశాడు వాళ్ళతో? మీకు సమృద్ధిని ఇస్తా, సమాధానం ఇస్తా, ఆశీర్వదిస్తాను, కాపాడుతాను, నెమ్మదినిస్తాను, కరుణ చూపుతాను, ఐగుప్తుల్లో ఉన్నప్పుడు వచ్చిన రోగాలు ఏది మీ మీదకి రాకుండా చేస్తాను, పోషిస్తాను, సంరక్షిస్తాను. గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్లుగా మోస్తాను. ఉన్నవాడుగా అనువాడుగా సదాకాలం మీతో ఉంటాను. సమృద్ధి గల చోటికి తీసుకుని వెళ్తాను. నీకు నీ సంతతి వారికి పాలు తేనెలు ప్రవహించు దేశం ఇస్తాను. ఆయన చేసిన నిబంధనలు, ఆయన చేసిన ప్రమాణములు, నీ పితరులతో చేసిన ప్రమాణమును, నిబంధనను ఏది మర్చిపోడు. నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనలు
వాగ్దానాలు మరిచిపోడు. గత సంవత్సరం చేసిన వాగ్దానం ఏంటి? నీతి అనే దక్షిణ హస్తం చాపి నేను నిన్ను ఆదుకుంటా. అంతకుముందు సంవత్సరం వాగ్దానం ఏంటి? నీ హృదయము ఉల్లసింపజేస్తాను, నిన్ను కాపాడి ఆశీర్వదిస్తాను, మీ దుఃఖం సంతోషంగా మారుస్తాను. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? గట్టిగా చెప్పండి వాగ్దానాన్ని అందరూ బిగ్గరగా. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరునుగాక. దయా వాత్సల్యము చూపునుగాక, కరుణా కటాక్షములు చూపునుగాక, చేసిన నిబంధనలన్నీ నెరవేర్చునుగాక. ఏది మరిచిపోకుండా అన్నీ మన జీవితాల్లో నెరవేర్చునుగాక. కరుణ చూపే దేవుడు మీ అందరి చేతిని పట్టుకొని నడవలసిన త్రోవల్లో నడిపించి నశించిపోకుండా మనల్ని కాపాడే దేవుడు. దేవుడే అక్కర్లేదనుకున్నావు అనుకో, ఏమైపోయిందండి? దేవుడు అక్కర్లేని పట్టణాలు. దేవునికి మేము 0 మార్కులు ఇస్తున్నాం ఈ పట్టణంలో అన్నారు. తల్లిదండ్రులకు 11%, సెలబ్రిటీలకి 30%, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళకి ఇంత పర్సెంట్ అంత పర్సెంట్. దేవుడికి ఎన్ని మార్కులు వేస్తున్నారా అని అడిగితే 0 మార్కులు అన్నారు. దేవుడికి 0 అంట. మనుషులు ఉన్నది ఎంత వాస్తవమో దేవుడు ఉన్నాడనేది కూడా. మరి దేవుడు లేడంటే ఎలా? దేవుడు అక్కర్లేదంటే ఎలా? దేవుడికి 0 మార్కు. నువ్వెవడు రా బాబు మార్కులు వేసేదానికి? మొట్టమొదటి ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి కలగాలి? అది టైటానిక్ షిప్ తయారు చేశాడు ఒక ఆయన. అప్పటి వరకు వుడ్తో తయారు చేసేవాళ్ళు, ఆయన స్టీల్తో, ఉక్కుతో తయారు చేశాడు. ఆయన కింద ఒక ట్యాగ్ ఏమని అంటించాడంటే, ఆ ట్యాగ్లో ఏమని రాశాడంటే, దేవుడు కూడా ఈ షిప్ని ముంచలేడు, దేవుడి వల్ల కూడా కాదు ఈ షిప్ను ముంచడం అన్నాడు. దేవుడు కూడా ఏం చేయలేడు, దేవుడి వల్ల కూడా కాదు ఈ షిప్ను ముంచడం అన్నాడు. అది బయలుదేరిన రోజే మంచు కొండను ఢీక్కొని మధ్యలో విరిగి ముక్కలై సముద్రంలో పడిపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఎవడు బయటికి తీసుకుని రావాలనే ప్రయత్నాలు కూడా చేయట్లేదు. చూడాలని వెళ్ళిన వాళ్ళు కూడా ఈ మధ్యకాలం వాళ్ళు వెళ్ళిన పడవ ముక్కలైపోయింది. చూడాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని టైటానిక్ షిప్ చూద్దామని వెళ్ళిన వాళ్ళు కూడా మరలా తిరిగి ప్రాణాలతో బయటికి రాలేదు. ముక్కలైపోయి చేపలకు ఆహారంగా మారిపోయారు. దేవుడే ముంచలేడని విర్రవీగినటువంటి ఆ షిప్పు తయారు చేసిన వాడి మాటలు, గర్వపు మాటలు, ఆ షిప్పుని మొట్టమొదటి ప్రయాణంలోనే దేవుడు దాన్ని 2 ముక్కలుగా విరగొట్టాడు. అది మంచు పర్వతానికి ఢీక్కొని. ఇంకా ఆ పర్వతం ఎంత గట్టిగా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ మంచు పర్వతాన్ని రాయిలాగా మార్చేశాడు ఆయన. దేవుడే అక్కర్లేదనుకున్న పట్టణాలు అగ్ని చేత కాల్చబడిపోయాయి. చివరికి బ్రతుకు జీవుడా అని బయటపడి బ్రతికుంటే చాలు. ఏది సామాన్యులు కాదు, ఆ రోజు పని చేసుకొని సంపాదించి బ్రతికే వాళ్ళు కాదు వాళ్ళంతా. వాళ్ళు ఒక్కొక్కడి ఇల్లే 10,000 కోట్ల రూపాయలతో కట్టుకున్న ఇల్లు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలతో కట్టుకున్న ఇల్లు, విలాసవంతమైన జీవితాలు, పెద్ద పెద్ద భవనాలు, మంచి మంచి కార్లు, విలాసవంతమైన జీవితం, పెద్ద పెద్ద భవనాలు, బెంచ్ కారులో తిరిగారు. చివరికి గంజి తాగేంత గతి కూడా లేకుండా పోయింది. అర్థమవుతుందండి? బెంచ్ కారులో తిరిగినోడికి గంజి కూడా గతి లేక రోడ్డు పాలైపోయారు. అర్థమవుతుందా మీకు? దేవుడు అక్కర్లేదు అనుకోవద్దు, ప్రార్థన అక్కర్లేదు, చర్చి అక్కర్లేదు, దేవుని పిల్లల సహవాసం మాకు అక్కర్లేదు అని విర్రవీగిన పట్టణాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టుగా మరలా భూకంపం కూడా వచ్చిందని ఒక న్యూస్ విన్నా నేను.
ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు నువ్వు ఎంత సంపాదించుకుని కూడబెట్టుకున్నా దేవుడు ఉగ్రత వచ్చిందంటే ఏది అక్కరకు రాదంతే. దేవుడు అవసరం లేదనుకుంటున్నావా? ఆయన కోపించిన వాత్సల్యం చూపే దేవుడు గనుక మరలా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించి సేవించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మాట వింటే ఆయన కనికరము చూపి చేయి విడవక, నాశనం చేయక, వాగ్దానాలు నిబంధనలు మరవక అవన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. చెప్పిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. చెప్పిన ప్రతి మాట నెరవేర్చబోతున్నాడు. చేసిన నిబంధనలు నెరవేర్చబోతున్నాడు. మనుషులు చేయి విడవచ్చు కానీ ఆయన చేయి విడవడు. మనుషులు నాశనం చేసేదానికి కంకణం కట్టుకొని పరిగెత్తొచ్చు కానీ దేవుడు నాశనం చేయడు. ఆయన ఎత్తుకొస్తే, ఆయన అక్కరే లేదనుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం. దేవుని ఉగ్రత వస్తుంది, బొత్తిగా నాశనం అయిపోతారు, నశించిపోతారని చెప్పాడు ఇశ్రాయేలుకి దేవుడు. బొత్తిగా పాడైపోతారు మీరు, ఏం మిగలలేదు. ఒక క్రైస్తవుని ఇల్లు మిగిలింది, ఒక చర్చి మిగిలింది. అక్కడ ఆ భయానకమైన మంటల్లో కూడా ఒక ప్రార్థనా మందిరం అలాగే ఉందండి. చపలు కొట్టండి గట్టిగా. ఒక క్రైస్తవుని ఇల్లు అలాగే కాపాడబడింది. నోవాహు ఓడ కాపాడబడినట్టుగా కాపాడబడింది. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఆయన వైపు తిరిగితే మరలా పాడైపోయిన పట్టణాలని దేవుడు కట్టునుగాక. లాస్ ఏంజల్లో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని దేవుడు కనికరించునుగాక. ఆ పట్టణాన్ని మరలా కట్టునుగాక. నాశనం చేయకుండా దేవుడు మరలా వారి పట్ల కనికరం చూపి కాపాడి నడిపించునుగాక. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని ఎద్దుకు రావాలి. దేవుడు అక్కర్లేదు అనుకోకూడదు. ఆయనే మొట్టమొదటిగా మా హృదయంలో, మా హృదయం అనే గుడిలో, గుండె గుడిలో, హృదయం అనే ఆలయంలో మొదటగా దేవునికే మార్కులు ఇస్తున్నాం. 100కి అని చెప్పాలి, 1000కి అంతే, 100కి 100 మార్కులు ఇచ్చేయాలి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. అసలు సృష్టికర్తని ఎవడైనా అవమానపరుస్తాడండి? ప్రియ సహోదరులారా, దైవ కనికరం మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నా. దేవుని మహా కనికరాలు మన మీద ఉండాలని నేను కోరుకుంటున్నా. సంఘ బిడ్డలందరి మీద ఉండునుగాక. ఈ జిల్లా ప్రజలందరి మీద ఉండునుగాక. ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండునుగాక. భారతదేశ ప్రజలందరి మీద దేవుని కనికరం ఉండునుగాక. ప్రపంచ దేశాలను ప్రజలందరి మీద దైవ కనికరం ఉండునుగాక. దేవుడు మన దేశాన్ని, మన ప్రాంతాల్ని, ప్రపంచంలో ప్రజలందరినీ కనికరించి కాపాడి నడిపించునుగాక. అయితే ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి ఆయన వెదికి ఆయన ఆరాధించగలిగితే కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు యేసయ్య. ఎవరి మీద దైవ కనికరం ఉంటుందంటే ఆయన ఎద్దుకొచ్చి ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవించే వాళ్ళ మీద. ఎవరి మీద కనికరం ఉంటుందంటే ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో వారి మీద కనికరం ఉంటుందని లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వర్తమానం 1వ అధ్యాయం 50వ వాక్యం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరములు తరతరాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నీవు దేవునికి భయపడి దైవ భయాన్ని నీ పిల్లలకు నేర్పించగలిగితే, నీ పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పించగలిగితే, వినండి తండ్రులు, తల్లులు వినండి, మీరు భయపడమే కాదు మీ పిల్లల్ని కూడా దేవునికి భయపడేటట్లుగా నడిపించాలి. ఏయ్, చర్చికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండరా, అక్కడ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధాలు చెప్పొద్దురా, దేవుడు నాలుక కత్తిరించేస్తాడు. బూతులు మాట్లాడొద్దురా, మొహం మీద కొడతాడు దేవుడు అని చెప్పాలా. వాడు ఏళ్ళు చూపించాడనుకో, ఏయ్ ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు అని చూపించకూడదలా. పెద్దల్ని గౌరవించాలి, మాట్లాడకూడదలా, బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు.
మందిరానికి వెళ్ళినప్పుడు భయం కలిగి ఉండాలి. అక్కడ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. పరిచర్య చేయాలి. ప్రార్థన అప్పుడు ప్రార్థన చేయాలి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి. వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ తీసి చెప్పే రెఫరెన్సులు చూడాలి. ఇట్లాంటివి నేర్పించాలి. మీరు భయపడటమే కాదు, మీ పిల్లలు కూడా దైవికమైన భయాన్ని నేర్పించాలి. అప్పుడు తరతరాలు మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల పిల్లల మీద, వారి పిల్లల పిల్లల మీద తరతరాలు దేవుని కనికరం ఉండబోతుంది. మీ మీద, మీ పిల్లలందరి మీద, పుట్టబోయే పిల్లల మీద దైవ కనికరం ఉండునుగాక. తరతరాలు దేవుని కనికరం ఉండునుగాక. ఆయనకి భయపడి జీవించండి. దేవుడు మీ ప్రాంతాల్ని, మిమ్మల్ని, మనలందరినీ తరతరముల వరకు, మనల్ని, రాబోయే సంతతిని కనికరించి, చేయి విడవక, నాశనం చేయక, వాగ్దానాలు నిబంధనలు మర్చిపోక దేవుడు నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడు ఒప్పుకొని, అంటే అతిక్రమాలు, దోషాలు, పాపాలు ఏవైనా నీ మనస్సాక్షిని నేరారోపణ చేసినప్పుడు దేవునితో సమ్మతి పడి నీ అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కూడా దైవ కనికరం నీ మీద ఉంటుంది. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలని యాకోబు పత్రికలో ఉంటుంది. మీరు అంత పని చేయాల్సిన పనేమీ లేదు. ఒకరితో ఒకడు పాపాలు ఒప్పుకుంటే మరలా నీ బలహీనతలు వాళ్ళకి తెలిసి, వాళ్ళ బలహీనతలు నీకు తెలిసి, నిన్ను వాళ్ళు లెక్క చేయకుండా, వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా కొట్టుకొని అవమానాల పాలయ్యేదానికంటే కూడా దేవునితో సమ్మతి పడి, యోహాను పత్రికలు ఉంటుంది, దేవునితో నీ మనస్సాక్షిని నీ నేరారోపణ చేసినప్పుడు నువ్వు దేవునితో సమ్మతి పడి నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని విడిచిపెడితే, మన దోషాలు మనకి దేవునికి అడ్డుగా వచ్చినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, నేను కరెక్ట్గానే ఉన్నానన్నయ్యా, ఏ ఇబ్బంది లేదు, ఓకే, నువ్వు వాళ్ళతో వీళ్ళతో చెప్పాల్సిన పనిలా, నీ మనస్సాక్షి ఒకటి ఉంది నీకు, అది నిన్ను హెచ్చరిస్తుంది. ఏ జాగ్రత్త, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఆత్మదీపం ఒకటి ఉంది, అది ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది. సరిగ్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, లేకపోతే ఇంట్లోనే మోకాళ్ళ మీద ఉండి సమ్మతి పడి అతిక్రమాలు ఒప్పుకుంటే దైవ కనికరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దైవ కనికరం ఉంటుంది. ఇంకా ఎవరి మీద ఉంటుందో తెలుసండి దేవుని కనికరం? నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగజేసావు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరం చూపు వాడవని సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 51వ వాక్యంలో ఆ విషయాలు ఉంటాయి. నియమించిన రాజునకు రక్షణ కలుగజేసి అభిషేకించిన దావీదునకును అతని సంతానానికి, మీకు మీ పిల్లలకి నిత్యము, ప్రైజ్ ది లార్డ్, మీకు మీ పిల్లలకి నిత్యము దేవుడు కనికరం చూపునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు కనికరం చూపిస్తాడని నమ్మిన వాళ్ళు మరోసారి చెప్పండి గట్టిగా. నీకు, నీ సంతతికి, నీకు నీ పిల్లలకి, నీ పిల్లలు ఎక్కడున్నారో నాకైతే తెలీదు. కొంతమంది దేవుని సన్నిధిలో ఉంటారు, కొంతమంది దేవుని సన్నిధికి రాకుండా ఉంటారు. దేవుడు ఏం చేశాడు మమ్మీ, దేవుడు ఏం చేశాడు డాడీ, ఏం చేశాడేంటి? ఆయుష్ని ఇవ్వాలా నీకు? మంచి ఆక్సిజన్ ఇవ్వట్లా? మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలా? అడుగు తీసి అడుగు పెడుతున్నావు అంటే ఎవరి కనికరం? 5 ఏళ్లతో అన్నం కలుపుకొని తింటున్నావు అంటే ఎవరి కనికరం? 4 విరేచనాలు పడితే చాలుగా. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడు అంటున్నావు నువ్వు? సడిగా నిలబడలేవు, ఏలబడిపోతావు, అలాగని నిలబడలేవు. బలం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, నాకేంటని అనుకుంటున్నావేమో. బలవంతుడని కొంతమంది విర్రవీగిపోతుంటారు. దేవుడు ఏం చేశాడని. ఏం చేయాలి నీకు?
వాయువుని ఆయన బంధించి గదిలో పెట్టాడంటే బ్రతుకుతాం మనం? మీరు చెప్పండి. గాలిని సృజించి దేవుడు మన కోసం సిద్ధపరిచి పెట్టాడు. గాలి ఓ గదిలోకి అని దేవుడు బంధించి గాలిని గదిలో పెట్టాడు. ఎవడన్నా బతుకుతాడా? సచ్చి ఎండు చేపల్లాగా పడతారు నేల మీద అందరూ. ఏం చేశాడు దేవుడు అని విర్రవీగుతుంటారు కొంతమంది. మన కోసం ప్రకృతిలో అన్ని సిద్ధపరిచాడు. అన్ని ఫలవృక్షములు ఇచ్చే చెట్లని, ఆక్సిజన్ ఇచ్చే చెట్లని, ఆకలి తీర్చే చెట్లని అన్నీ ఇచ్చాడు దేవుడు. మళ్ళా దేవుడు ఏం చేశాడని అంటావేంటి? బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు, తెలివి తక్కువ మాటలు మాట్లాడొద్దు. దేవుడు అన్నీ ఇచ్చాడు మన కోసం. సూర్య చంద్రులను కూడా సృజించాడు. సూర్యుని వల్ల కలిగే ఫలం, చంద్రుని వల్ల కలిగే ఫలం, మంచు వల్ల కలిగే ఫలం, భూమి వల్ల కలిగే ఫలం, సముద్రం వల్ల కలిగే ఫలం, ఆకాశం వల్ల కలిగే ఫలం, పర్వతాల వల్ల కలిగే ఫలం, అన్నిట్లో మన కోసం ఫలాల్ని సిద్ధపరిచి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిట్లో దేవుడు మన కోసం శ్రేష్టమైన దాచిపెట్టాడు. ఇంకా ఏం చేయాలి? నువ్వు అడిగావా ఎప్పుడైనా, ప్రభా నాకు ఇంకా మంచి చేయి ప్రభా, మేలు చేయి ప్రభా అని అడిగావా? అంతా నీ ఇష్టమని జరిగించుకుంటున్నావా? ఒక్కసారైనా అడిగావా దేవుణ్ణి, నాకు మంచి చేయి ప్రభా? ఇప్పటికే దేవుడు అన్నీ మన కోసం సిద్ధపరిచి పెట్టాడు. దేవుడు ఏం చేస్తాడని అనొద్దు. నిత్యము నీకు నీ కుటుంబానికి అభిషేకించబడిన దావీదునకు తన కుటుంబానికి, ఎంత చక్కటి మాటలండి. అభిషేకించినటువంటి నియమించిన రాజుకు రక్షణ ఇస్తే అభిషేకించబడిన దావీదుకు అతని సంతతికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం పొందాలి. నువ్వు నియమించబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, అభిషేకం పొందాలి. శనివారం ఆత్మకూటానికి వచ్చేదానికి కొంతమందికి మనసు ఒప్పట్ల. కొంచెం చర్చికి ముందెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మను పొందుదామని ఆలోచన లేదు. అభిషేకం పొందు. క్రొత్త తైలముతో నా దేవుడు ఈ దినమున అందరిని అభిషేకించునుగాక. నువ్వు ఎప్పుడు ప్రార్థనకు వచ్చిన దేవుని అభిషేకం నీ మీద ఉండునుగాక. నీ గుండెల్ని దేవుని ఆత్మ నింపునుగాక. గుండె గుడిని నింపునుగాక. క్రొత్త తైలముతో దేవుడు నింపునుగాక. పరిశుద్ధ తైలముతో దేవుడు నింపునుగాక. పరిమళ తైలముతో నింపునుగాక. అభిషేక తైలముతో నింపునుగాక. ప్రతి ఒక్కరిని కొలత లేని ఆత్మతో నింపునుగాక. రెట్టింపైన అభిషేకంతో నింపునుగాక. ఆశీర్వాదాలతో నింపబడే ఆయన సన్నిధిలో మీ కుటుంబాలు స్థిరపడునుగాక. ఎవరు దేవుని సన్నిధికి దూరం కారు వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చి స్థిరపరచబడబోతున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో స్థిరులై కదలని వారై దేవుని కార్యముల యందు మీరు మీ పిల్లలు ఆసక్తి కలిగి ముందుకు సాగుదురుగాక. గట్టిగా చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడుదురుగాక. దేవుని కార్యాల్లో ఆసక్తి కలిగి ఉందురుగాక. దేవుని కనికరం పొంది దీవించబడుదురుగాక. హల్లెలూయా. రాబోయే కాలం దేవుని సన్నిధి మీద మీకు మీ పిల్లలకి ఆసక్తి కలగబోతుంది. దైవ కనికరంతో నింపబడి ఆశీర్వదించబడబోతున్నారు. దేవుని కనికరం మన మీద ఉండి మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగిస్తుందో కొన్ని మాటలు చెప్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన కాక దైవ కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన, గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. చాలు. మనం ఏదో నీతిమంతులం,
మనం ఏదో పెద్ద భక్తులం, ఆకాశం నుండి దిగి వచ్చిన దేవదూతలం అన్నట్టుగా వద్దు. వింటున్నారా మీరు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, దైవ కనికరం, దేవుని యొక్క మహా కనికరం ద్వారే మనకి రక్షణ, పునర్జన్మ. ఏ జన్మ అంటే రెండవ జన్మ. బాప్తిసం పొందినప్పుడు మరలా క్రొత్తగా జన్మించాం. తల్లి గర్భంలో నుండి జన్మించిన క్రొత్త శిష్యులు ఎలా ఉంటారో, బాప్తిసం పొందినప్పుడు కూడా పునర్జన్మ, మరొక జన్మని దేవుడు మనకిచ్చినట్లు పునర్జన్మని దేవుడు మనకిచ్చాడు బాప్తిస్మం ద్వారా. యేసుప్రభు చెప్పాడు కదా, క్రొత్తగా జన్మించాలి అని. అంటే ఎలా ప్రభు? తల్లి గర్భంలో నుండి ఉదయించడం అంటే కాదు, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. నేను పెద్ద నీతిమంతుణ్ణి, నేను పెద్ద గొప్పని, అధికారిని, నాకేం తక్కువ, నేను పెద్ద భక్తుణ్ణి. ఇంకా కొంతమందికి గర్వం అన్నమాట, భక్తిలో గర్వం. కొంతమంది సీనియర్లని గర్వం, కొంతమంది పాస్టర్ గారు నేను చెప్పిందల్లా వింటాడని గర్వం, కొంతమంది నా మాట ఎవడినడు, నేను నాకు నచ్చిందే నేను చేసుకుంటూ పోతానని గర్వం, అహంకారం. ఎవడి మాట నేను ఎందుకు వినాలి అని అహంకారం. నాకేంటి, నేను పెద్ద భక్తుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి అని ఎవడ విర్రవీగొద్దు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా మనకి పునర్జన్మ రాలేదు. దైవ కనికరం చొప్పునే రక్షణనిచ్చి మరొక జన్మనిచ్చాడు, క్రొత్త జన్మని. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనకి క్రొత్త జన్మని దేవుని కనికరం ద్వారా ఇచ్చాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మనిచ్చాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మనిచ్చాడు. బాప్తిసం పొందకపోయినా పరిశుద్ధాత్మ వచ్చింది కొర్నేలు ఇంటిలో అన్ని జనుల మీదకి. అది దైవ కనికరం, అది దేవుని యొక్క ఉచితమైన ఆ కృప, దైవ కనికరం. నేను నీతిమంతుని, భక్తుని, పరిశుద్ధనని ఎవరు అతిశయపడద్దు. దేవుని కనికరం ద్వారా మనకి రక్షణ దొరికింది. దేవుని కనికరం ద్వారా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ దిగి వచ్చి మనకి నూతన స్వభావం ఇచ్చింది. దైవ కనికరం ద్వారా రక్షణ కలుగుతుంది. దైవ కనికరం ద్వారా పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని సంఘ బిడ్డలందరికీ దయచేయునుగాక. సంఘంలో ఉన్న ఆత్మీయులందరికీ దయచేయునుగాక. దైవ సేవకులందరికీ దయచేయునుగాక. క్రైస్తవులందరికీ దయచేయునుగాక. ఆత్మీయులందరికీ పరిశుద్ధాత్ముడు క్రొత్త స్వభావాన్ని దయచేయునుగాక. దైవ కనికరం మన మీద ఉన్నప్పుడు ఆత్మ రక్షణ, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. అప్పుడు క్రొత్త స్వభావం. పాత స్వభావాలను ఏమైపోతాయి? మారిపోతాయి. పాతవి గతించిపోతాయి, అన్ని క్రొత్తగా మార్చబడతాయి. మనస్సు మారుతుంది, మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది, తీరు మారుతుంది, స్వభావం మారుతుంది, నడక పడక వస్త్రధారణ కూడా మారుతుంది. ఒక వ్యక్తి దైవ కనికరం ద్వారా రక్షింపబడి పరిశుద్ధాత్మను పొందినప్పుడు వాడి మాట, నడక, పడక, వస్త్రధారణ అన్నీ మారిపోతాయి. ఆత్మని పొందనటువంటి అపోస్తుల్లో మహారోషం ఉండేది. ఇది భౌతికంగా. యేసు ప్రభు ఒకడు చెయ్యి వేసాడు, వెంటనే కత్తి తీసి ఏం చేశాడు? వరలో నుండి కత్తి తీసి చెవు నరికాడు. మారలా, స్వభావం మారలా, నూతన స్వభావం రాలేదు. ఇంకా రౌడీలాగే ఉన్నాడు. చాపను నరికినట్టుగా మనిషి తలకాయలు నరికేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన దైవ కనికరం పొంది ఆత్మను పొందలా.
ఏంటి ప్రభా ఊరికే చూస్తా వెళ్ళనే, ఒక్క మాట చెప్పు. ఏం చెప్పాలరా? అగ్ని దిగొచ్చి మొత్తాన్ని తగలబెట్టు అని చెప్పు ప్రభా. పేతురు యోహానులు అంటారు, ప్రభా ఇది మాట అయినట్లేదు కదా, ఓ మాట చెప్పు. మొత్తం పోతారు అంతే, అగ్నికి ఆహుతి అయిపోతారు. కన్నెర చేయి ప్రభా. ఆకాశాన్ని తలకిందులు చేసేవాడు కదా, భూమిని కూడా తలకిందులు చేసేవాడు కదా, భూమిని కంపింపజేసేవాడు కదా. రావాలి భూకంపం, సునామీ రావాలి పోవాలి, భూకంపం రావాలి పోవాలి, వడగళ్ళ వర్షం కురిసి పోవాలి. ఆజ్ఞాపించు ప్రభా, వర్షం కురిసినట్టుగా అగ్ని దిగి రావాలని. మారలా, దైవ కనికరం పొంది ఆత్మచేత నింపబడలా. అందుకని చంపేయి, నరికేయి, నశింపజేయి. ఎంతకాలం ఇలా సనుగుతూ గొనుగుతుంటారు. ఏసే ప్రభు ఒక దెబ్బ అని అన్నారు పేతురు యోహానులు. ఆకాశం నుండి అగ్ని కురిపించి మొత్తాన్ని నాశనం చేయి ప్రభు అన్నారు. వాళ్ళకి నూతన స్వభావం రాలా. మనం రక్షింపబడినట్టుగా అనేకులు రక్షింపబడాలి కదని ఆలోచన లేదు వాళ్ళకి, ఆ మనస్సు లేదు, ఆ క్రొత్త స్వభావం లేదు. అందుకని ప్రతిదానికి కోప్పడ్డం, చెవు నరకడం, చంపమని చెప్పడం. ప్రభా నీ పక్కన నేనే కూర్చోవాలయ్యా, ఎవడు పడతాడు కూర్చుంటేలా? ప్రభు నేను ఎప్పుడు నీ దగ్గరే కదా ఉండేది, ఆ సీట్ నాకు ఉంచో, ఎవడన్నా వస్తే జరగని వాడు వచ్చి కూర్చుంటాడని చెప్పయ్యా. ఏంటి నువ్వు చూస్తూ ఉంటావేంటి ప్రభా? అసలు నేను కదా ఎప్పుడు నీతో ఉండేది, అక్కడ కూర్చోవాలి నేను. ఎవడన్నా వస్తే పక్క పోవని చెప్పు. ఎందుకంటే వీళ్ళకి ఆత్మ లేదు. ఏం లేదు? పరిశుద్ధాత్మను పొందలేదు. ఆ పరిశుద్ధాత్మను పొందితే వాళ్ళ స్వభావం మారుతుంది. వాడు వచ్చి ముందు కూర్చున్నాడా, కూర్చోనిలే ప్రభా నేను ఇటు కూర్చుంటా. వాడు ఫ్యాన్ కింద కూర్చున్నాడా, కూర్చోనిలే ప్రక్కన కూర్చుంటా. పోట్లాట్లు, గొడవలు, ఆయన ప్రక్కన కూర్చోవాలని ఘనతలు కావాలి కొంతమందికి. నేను తప్ప ఇంక ఎవడు ఉండకూడదు, మొత్తం నాశనం అయిపోవాలి. కొత్త స్వభావం లేదు. దావీదు మీదకి ఆత్మ దిగి వచ్చిన తర్వాత శత్రువుతో పోరాడుతున్నాడు, రోషంగా ఉన్నాడు. ఫిలిస్తీన్ వాడు, సున్నతి లేనాడు. వీళ్ళకి ఎవ్వడికి రోషం లేదు. వాడు తిడుతూ ఉంటే పిరికోల్లాగా పోయి దాక్కున్నారు. గుండెల్లో రైలు పరిగెడుతున్న వాడిని చూస్తే చిన్నవాడు. అయ్యా వీడు మాట్లాడుతుంటే మీకేం రోషం లేదా? ఒక అన్యుడు కదా, సున్నతి లేనోడు కదా, ఫిలిస్తీయుడు కదా, వాడు దేవుణ్ణి నమ్మనివాడు కదా, వాడు మాట్లాడుతుంటే రోషం రావట్లేదా? క్రైస్తవులు కానిగలిగితే రోషం రావట్లేదా ప్రార్థన చేయాలని? ఎవడెట్లా పోతే నాకేంటి? నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంటారు కొంతమంది. అలా చాప కిందకి నీళ్ళు వస్తే కానీ తెలీదు. అప్పుడు చాప కిందకి నీళ్ళు వచ్చేదాకా తెలీదు కొంతమందికి. రోషం కలిగి ఉండాలి. హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. సున్నతి లేని వాడు ఎంతటి వాడు? ఆ శత్రువు హతమారాలి, నా చేతికి వాడి ఆత్మ అప్పగించు ప్రభా అని రోషం కలిగి ఉన్నాడు దావీదు. ఎందుకంటే అభిషేకం పొందాడు కనుక మనస్సు మార్చుకున్నాడు. ఇంట్లో వాళ్ళతో కాదు యుద్ధాలు, శత్రువుతో. దురాత్మ పొందిన సౌలేమో ఇంట్లో వాళ్ళతో యుద్ధాలు చేస్తాడు, అభిషేకించబడిన వాళ్ళతో యుద్ధం చేస్తాడు. దురాత్మ అని ప్రేరేపించింది దావీదును చంపమని. మనస్సు మారలేదు, దైవ కనికరం పొందలేదు. అందుకని ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేస్తుంటాడు. శత్రువుతారా బాబు నీ యుద్ధం చేయాల్సింది, నువ్వు పొందింది అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. దైవ కనికరం ద్వారా ఆత్మ దిగి వస్తుంది. ఆ ఆత్మ మన స్వభావాన్ని, గట్టిగా చెప్పాలి, మన స్వభావాన్ని నూతన పరుస్తుంది. స్వభావం మారలేదా అంటే నీవు దేవుని ఆత్మపూర్ణుడు కాలేదని అర్థం. ప్రతిదానికి రోషానికి పోతున్నావా?
దేవుని పిల్లలకు విరోధంగా మాట్లాడిన వాడి మీద రోషం ఉండాలి. శత్రు మీదకి వెళ్ళట్లేదా? ఆత్మీయుల మీదకి వెళ్తున్నావా? రోషం లేదా? దురాత్మ సౌలు మీదకి దిగి వచ్చినట్లుగా. చాలామంది స్వభావాలు మారలేదంటే వాళ్ళు పొందిన ఆత్మ ఏదో అర్థం కావట్లేదు. ఏ ఆత్మను పొందారో అర్థం కావట్లేదు. ఘనత కోరుకున్నాడు సౌలు, జనులకు భయపడ్డాడు. జనులకు భయపడుతున్నాడు, దైవ సేవకునికి కాదు. జనులకు దడిసి పనిచేశాను అంటున్నాడు. అన్న ఉదయం ప్రార్థన పెట్టండి, 1వ తారీఖు అంటే వాళ్ళకు భయపడిన ప్రార్థన పెడుతుంటాడు. 31st అయిపోయింది, ఇంకా ప్రార్థన జరపొద్దు, పగలు ఇబ్బంది పడతారు అని చెప్తే పాస్టర్ గారు కొంతమంది మరలా పగల ప్రార్థన. ఎందుకంటే జనులకు భయపడి. జనులుగా భయపడాల్సింది నడిపించే వాళ్ళక? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి భయపడాలి? నీ స్వభావం మార్చుకో. చొక్కా ఇప్పానంటే మనిషిని కాదు, గుండెలు ఇప్పానంటే మనిషిని కాదు, ఒక్క దెబ్బ కొట్టి చంపేస్తాను. స్వభావం మారిందా? స్వభావాలు మారేయండి. నువ్వు కత్తి పట్టుకుంది, ఖడ్గం పట్టుకుంది శత్రువుతో యుద్ధం చేసేదానికి, అభిషేకించబడిన వాళ్ళతో కాదు. అభిషక్తుల మీద కాదు మన యుద్ధాలు. మనం పొందింది ఆత్మ, దేవుని ఆత్మ. మనస్సులు మార్చుకునే, స్వభావాలు మార్చుకుని బ్రతకాలి. గొలియాతును అర్థం చేసిన వాడికి సౌలు పెద్ద లెక్క అండి. దావీదుకి పెద్ద లెక్కన సౌలు పెద్ద లెక్క. 10,000 మంది సైన్యాన్ని హతమార్చినవాడు లెక్క. ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన నాకంటే పైనున్నవాడు, నాకంటే గొప్పోడు, నాకంటే ముందుగా అభిషేకించబడినవాడు. అభిషేకించబడిన వాడిని నేను చంపకూడదు. సౌలు దావీదుకి ఏం పెద్ద లెక్కేం కాదు. రాక్షసులు అంటూనే చంపేశాడు. సౌలు పెద్ద లెక్క అండి. కానీ ఈయన మనసు మార్చుకున్నాడు, దైవాత్మతో నింపబడి. ఆయన దురాత్మతో నింపబడి మనసు మార్చుకోవాలి. అట్లాగే ఉన్నాడు. అపోస్తులు మనసు మార్చుకోకముందు, ఆత్మను పొందకముందు వాళ్ళు చనిపోవాలి, వీళ్ళు చనిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలని కత్తులు పట్టుకొని తిరిగాడు పేతురు. ఎవడు దొరికితే వాడిని వేసేసేదానికి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన కూడా చనిపోయేదానికి సిద్ధపడ్డాడు. అది మనసు మార్చుకోవడం అంటే. నేను ఒక్కరిని కడుపు నిండా తినాలి, ఎవడు తినకూడదు. నా కడుపు బాగుంటే, కడుపులో సల్ల కదలకుండా ఉంటే బాగుంటుంది అనుకోలే. అందరికీ పంచారు. వాళ్ళు సమిష్టిగా పంచుకున్నారు, స్వార్థంతో లేరు. చరస్థిరాస్తులు తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడితే వారు సమిష్టిగా పంచుకున్నారని ఉంది బైబిల్లో. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకోలా. అందరూ బాగుండాలని మనసు మార్చుకొని అందరి కోసం ప్రయాసపడ్డారు అపోస్తలులు. ఆత్మను పొందిన ప్రతి ఒక్కడి మనసు మారుతుంది. దైవ ఆత్మచేత నింపబడిన పౌలు తన మనసు మార్చుకున్నాడు. అంతకుముందు క్రైస్తవులను చూస్తే పళ్ళు పట్టమని నూరేవాడు. క్రైస్తవులు కనపడితే వాళ్ళని హింసించేదాకా ఒప్పుకునేవాడు కాదు. మనస్సు ఆత్మను పొందకముందు, మనస్సు మార్చుకోకముందు క్రైస్తవులు హింసించడం, కొట్టడం, చంపడం. చాలామందిని ఎంకరేజ్ చేయండి. ఏసేండ్రా రాళ్లతో, స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపే అవసరం లేదు, తీసుకురండి, నేను కాపాలంటే ఎవడొస్తాడో చూసుకుంటా, ఎవడో వచ్చేది నేను చూసుకుంటా, రమ్మను. అంత కఠినాత్ముడు. ఆయన హింసిస్తున్నా, ఆయన వస్త్రాలు లాగేసినా, బెత్తాలతో కొట్టినా, చెరసాల్లో వేసినా, నా విమోచన గానము, నా రక్షణ, నా విమోచన గానము, నా రక్షణ,
నా విమోచన, నా రక్షణ శృంగము. హల్లెలూయా. మరలా ఎదురు దాడికి దిగాడండి. చెప్పాలి మీరు, ఎదురు దాడికి దిగాడా? కొడతారా, కొట్టండి, నాకు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని వాళ్ళకి చెప్పాడా? ఒరే అప్పుడు నేను రక్షణ పొందకముందు నాకు చాలా సైన్యం ఉంది, వాళ్ళు గాన వచ్చారంటే మీ అంతు తేలుస్తారు, కాళ్ళు చేతులు ఇరిచేస్తారు, నేను పలానాడికి చెప్పానంటే అవుట్ మీరు అన్నాడండి. ఎవడికి చెప్పకుండా చెరసాలకు పోయి అసాధ్యమైనది, అసాధ్యమైనది యూదా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, నీవే కదా నా ఆరాధనా స్తుతి. గట్టిగా చప్పట్లు. నీవే కదా నా ఆరాధనా స్తుతి, నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ అహమును అణచి అధికారులను అధముల చేసిన నీ ప్రజల నెమ్మది. పాడాలి, పాడాలి గట్టిగా. రాజాజ్ఞ మార్చింది అహమును అణచి, చప్పట్లు కొడుతూ, అధముల చేసిన అసాధ్య. అందరూ పాడాలి గట్టిగా. అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది యూదా యేసయ్యా, నా ఆత్మీయ నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా స్తుతి, ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా స్తుతి, ఆరాధనా. గట్టిగా చప్పట్లు. ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వాళ్ళ స్వభావాలు నూతనమయ్యాయి. దైవ కనికరం పొంది అభిషేకించబడిన దైవజనులు, రాజులు, ప్రవక్తలు వాళ్ళ స్వభావాలు మార్చుకున్నారు, క్రొత్త స్వభావాలతో ఉన్నారు. ఎవడన్నా కొట్టిన మౌనం అయిపోయారు, వస్త్రాలు లాగివేసిన మౌనం అయిపోయారు, బంధించిన మౌనం అయిపోయారు. అలాంటి సమయంలో కూడా దుఃఖ సాగరంలో మునిగి ఉన్న కూడా సంతోష కీర్తనలు పాడుతున్నారు. ప్రార్థన మానలేదు. మహారోషాలు కొంతమందికి, ఎవరైనా ఏమైనంటే మహారోషం, ప్రార్థన మానుతారు, సహవాసం మానుతారు, పాటలు మాని ఇంకా వాళ్ళని సాతాను వాళ్ళని వంచిస్తూ ఉంటుంది. వద్దు అలాంటివి. ప్రభువా, నీ కనికరాన్ని నా మీద ఉంచి నాకు విమోచన, రక్షణనిచ్చి ఆత్మచేత నింపి నా స్వభావాన్ని మార్చండి అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. రెట్టింపైన అభిషేకం పొంది ఎన్నెన్నో అద్భుతాలు జరిగించాడు. ఎలీషా కంటే
ఏలియా కంటే కూడా ఎలీషా ఎక్కువగా అద్భుతాలు జరిగించాడు. ఆయన పొందిన రెట్టింపైన అభిషేకం, సేవ నిమిత్తమై పరుగులెత్తి ప్రవక్తగా స్థిరపడి అనేకులని అభిషేకిస్తూ అనేకుల మధ్యలో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. దైవ కనికరంతో దేవుని ఆత్మ మీ మీదకి దిగొచ్చునుగాక. కనికరం గల దేవుడు మనల్ని ఆత్మతో నింపునుగాక. మన స్వభావాలన్నిటినీ మార్చునుగాక. సాధువైనట్టియో మృదువైనట్టియో గుణమనే అక్షయమైన అలంకారాన్ని మీకు నా దేవుడు ధరింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనికరము చూపే దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మతో మినిస్ట్రీలో ఉన్న సేవకుల్ని, మినిస్ట్రీలో ఉన్న విశ్వాసుల్ని, క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరము గల దేవుడు అభిషేకించి స్వభావాలని నూతన పరచునుగాక. మన స్వభావాలని క్రొత్తవిగా మార్చునుగాక. హల్లెలూయా. దైవ ఆత్మతో నింపి మనల్ని నూతనమైన మార్గాల్లో నడిపించి ప్రభు రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక. రెండోదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. మన తండ్రి అయిన దేవుని, మొదటి వాక్యం కూడా చదవమ్మా. అపోస్తుడైన పౌలను నేను రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించునుగాక. మాకు కనికరం చూపిన తండ్రి ఆదరణ ఇచ్చాడు. ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించుటకు దేవుడు మొదటగా మమ్మల్ని ఆదరించాడు. కనికరం చూపే తండ్రి ఆత్మతో నింపి క్రొత్త స్వభావాన్ని ఇస్తాడు. కనికరము గల దేవుడు ప్రతి ఒక్కరిని సమస్తమైన ఆదరణతో నింపునుగాక. నిత్యమైన ఆదరణ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. నిత్యమైన ఆదరణ, సమస్తమైన ఆదరణ దేవుడు చూపునుగాక. ఎవ్వరు ఆదరించట్లేదా నిన్ను? నా దేవుడే దిగి వచ్చి ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ తండ్రిని పోగొట్టుకున్నారా, దేవుడు తండ్రిగా ఉండి ఆదరించునుగాక. ఒకవేళ తల్లిని పోగొట్టుకున్నారా, దేవుడు తల్లి వలె ఆదరించునుగాక. ఒకవేళ బంధువులు అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్నావా, కనికరము చూపే తండ్రి సమస్తమైన ఆదరణ కలుగ చేయనుగాక. అసలు ఆదరించే వాళ్ళు, బలపరిచే వాళ్ళు ఎవరు లేరా? కనికరం చూపే తండ్రి ఈ దినం మొదలుకొని తుది శ్వాస విడిచే వరకు మనల్ని ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆదరిస్తాడు. ఒకసారి రోడ్లో యేసన్న గారు ఎక్కడో పరిచయం ముగించుకొని వెళ్తా ఉన్నాడు. పాస్టర్ గారు తెలుసుకొని, మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు అందరు వెళ్ళి యేసన్న గారితో మాట్లాడి ఆయనతో ప్రార్థన చేయించుకొని ఇక చేయించుకుందామని అందరు రోడ్డు మీదకి వెళ్ళారు. నేను మందిరం దగ్గర ఉన్నా. యేసన్న గారి కారు కనపడుతూనే ఉంది. వాళ్ళందరూ చక్కగా మాట్లాడి ప్రార్థన చేసుకుని, నేను ఏదో పని మీద ఉండి మా పాస్టర్ గారు వెళ్ళారని చెప్పి సరే వెళ్దామని పరిగెత్తుకుంటా వెళ్ళని యేసన్న గారు వెళ్ళిపోయారు. ఇంకా నేను దగ్గరికి వెళ్ళలేదు, చాలా దూరంలో ఉన్నా. దగ్గరికి వెళ్ళే లోపు యేసన్న గారు వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు భయంకరంగా ఏడుపు వచ్చిందండి. ఎంత ఏడ్చుకున్నానంటే నా మనసు అంతా గాయమైపోయింది. భయంకరంగా ఏడ్చుకున్నా. అరే, యేసన్న గారితో ప్రార్థన చేయించుకోలేకపోయినా. గొప్ప దైవజనులు, పరిశుద్ధులు, నాయకులు, మినిస్ట్రీ స్థాపించినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు, అభిషక్తులు, ఆయనతో నేను ప్రార్థన చేయించుకోలేదు. నేను విపరీతంగా ఏడుపు వచ్చింది. మందిరానికి వచ్చి ఏడ్చుకున్నా ఒక్కనే. ఆ రాత్రి అంతా కూడా చాలాసేపు ఏడ్చుకున్నా. సాయంకాలం అది రాత్రి అంతా, సాయంకాలం వచ్చింది ఏడుపు, రాత్రి అంతా ఉంది. అలాగే తెల్లవారుచుండగా యేసన్న గారు నా కలలోకి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. వచ్చి, అరే ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడ్చేది నువ్వు, ఏడకూడదు, అలా
నేనున్నాను కదా, నీ కొరకు ప్రార్థన చేసేవాడిని. ప్రైజ్ ది లార్డ్. అందరిని వదిలిపెట్టొచ్చానని ఏడుస్తున్నావు, ఎవరు లేరు, యేసన్న గారు కదా ఉంది, ఆయన కూడా వెళ్ళిపోయాడు, కనపడి ప్రార్థన చేసుకో. నేను కూడా అందరిని వదిలిపెట్టొచ్చాను, నాకు ఎవరు లేరు, యేసయ్య తప్ప. ప్రైజ్ ది లార్డ్. ఏడకూడదలా, ఇట్లా దగ్గర రాని యేసన్న గారు వచ్చి నేను నిద్రపోతుంటే నన్ను పిలిచి ఆయన చేతులు నా తల మీద ఉంచి నన్ను ప్రార్థన చేశాడు. నా హృదయం ఉప్పొంగిపోయింది. ఉదయానికి నా ముఖమంతా కలకల్లాడిపోతుంది. ఇక దేవుడు ఒక తండ్రిగా దైవ సేవకుని రూపంలో వచ్చి దేవుడే ఆయన తండ్రిగా దిగి వచ్చి నన్ను ఆదరించాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పడం చేత కావట్లేదని ఏడుస్తా ఉన్నా. మా పాస్టర్ గారు ఊరికే భయపెడతా ఉంటే ఏడుస్తా ఉన్నా. ఒకరోజు ఉపవాసం ఉండి ఏడుస్తా ఉన్నా. సర్వశక్తి గల దేవుడు ఆయన కనికరం చూపే తండ్రి కదా వచ్చి నన్ను పిలిచి ఇట్రా దగ్గర రాని పిలిచి నీ చేతులు చాపమన్నాడు. చేతులు చాపితే ఆయన దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని నా చేతులు పెట్టి, ఇదిగో ఇవి నీ దగ్గర పెట్టుకుని సేవలో వాడుకో, సేవలో వాడు, వీటిని భయపడొద్దు, అలా దుఃఖపడొద్దు, సేవలో వాడుకో, ఇక మీద నీకు ఏ భయం ఉండదులే, పాటలు పాడతావు, వాక్యం చెప్తావు, వాయిద్యాలు వాయిస్తావు, అన్ని దేవుడు నేను నీకు అనుగ్రహిస్తున్నా, పోయికి ఏం భయపడద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో నీకు కావాల్సినవి నేను ఇస్తున్నా, దోషులు చాపన్నాడు, చేతులు చాపన్నాడు. ఆ విలువైన వస్తువులు నా చేతులు పెట్టి ఆయన వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. పలు సందర్భాల్లో కనికరం చూపే నా తండ్రి నన్ను ఆదరించాడు. మనుషులు ఆదరించకపోవచ్చు, దేవుడే నన్ను ఆదరిస్తూ వచ్చాడు. ఏ మనుషుడు నిన్ను ఆదరించకపోవచ్చు, ఆదరించే మనుషులు ఎవరు నీ దగ్గర ఉండకపోవచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, కనికరం చూపేటువంటి తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి తండ్రి నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, ఒంటరిగా ఉన్న నిన్ను ఆదరించి నీ కన్నీళ్లు తుడిచివేయునుగాక, భయపడుతున్న నిన్ను ఆదరించి ధైర్యపరచునుగాక, సొమ్మసిల్లిన నిన్ను ఆదరించి లేవనెత్తునుగాక, కృంగిపోయిన నీ పట్ల కనికరం చూపి పైకి లేవనెత్తునుగాక. కనికరం చూపే తండ్రి ఉన్నాడని భయపడొద్దు. ఆయన ఉన్నాడు కనుక నువ్వు భయపడొద్దు. మనుషులకు భయపడుతున్నావేమో, కనికరం చూపే తండ్రి నా పక్షమున ఉన్నాడని ధైర్యంగా ఉండు, భయపడొద్దు. సమస్తమైన ఆదరణ ఈ దినం మొదలుకొని తుది శ్వాస విడిచేంత వరకు దేవుడు ఆదరణ చూపునుగాక, ఆదరించునుగాక. మొదట ఏం చేస్తాడు కనికరం చూపే తండ్రి? ఆత్మనిచ్చి, రక్షణనిచ్చి, స్వభావాల్ని మారుస్తాడు. రెండోదిగా కనికరం చూపే దేవుడు సమస్తమైన ఆదరణనిస్తాడు. వాక్యం రూపంలోనో, దైవ సేవకుల రూపంలోనో, దేవుని రూపంలోనో వచ్చి దేవుడు మీ అందరిని ఆదరించి ధైర్యపరిచి నడిపించునుగాక. ఎట్టి శ్రమలు ఉన్నాయి నీకు, నాకు కూడా మీరు చెప్పలేరు మీకు ఏ శ్రమలు ఉన్నాయో. చిన్న SMS పంపిద్దాం, పాస్టర్ గారికి ప్రార్థన చేస్తాడంటే కూడా అంత తెలివితేటలు కూడా లేకుండా ఉన్నాయి కొంతమందికి. వసతి లేకపోవడం, మాట్లాడేదానికి కొన్నిసార్లు మీకు వసతి లేకపోవడం, మీకు చాలా శ్రమలు ఉన్నాయి. పిల్లల ద్వారా, చేస్తున్న పనుల ద్వారా, వ్యాపారాల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధి అయిన వాళ్ళ ద్వారా, అందరి ద్వారా శ్రమ కలగవచ్చు. ఎట్టి శ్రమలో ఉన్నా నా తండ్రి, కనికరం చూపే తండ్రి ఈ రోజున మీ అందరిని ఆదరించబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు, శ్రమలో నుండి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరితో నీవు శ్రమ పెట్టబడి కన్నీళ్లు విడుస్తున్నావో దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. చివరికి ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండం 33వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించుము, నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత, ఎంత చక్కటి మాట చూడండి. దేవుడు నన్ను కనికరించి కావలసినంత ఇచ్చాడు.
కనికరం చూపే తండ్రి సమస్త ఈవులు మీకు దయచేయునుగాక, సమృద్ధి దయచేయునుగాక, ఐశ్వర్యం దయచేయునుగాక, సంపదలు దయచేయునుగాక, వెండి బంగారు దయచేయునుగాక, ఆస్తి ఐశ్వర్యం దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్థలాలు, పొలాలు, వస్తువులు, వాహనాలు దయచేయునుగాక, కావలసినంత దయచేయునుగాక. చప్పట్లు కొట్టి మహిమపడదాం. డబ్బులు ఎతికావేమో, బీరువాలో, గూళ్ళలో డబ్బులు ఎత్తుక్కున్నావేమో, ఎక్కడ దొరుకుతాయి డబ్బులు అని, ఎక్కడ దాచిపెట్టానని సూర్లలో, బియ్యం డబ్బాల్లో, ఉప్పు డబ్బాలు, పప్పు డబ్బాలు దాచుకుని ఎత్తుకుతుంటే దొరకలేదా? కనీసం తలకు షాంపూ కొందామని ఈరోజు తల స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళాలి, షాంపూ కొందాం, ఒక 2 రూపాయలు 5 రూపాయలు ఉన్నాయి లేవని ఎతుకుతున్నావు. అంత దీన స్థితిలో దిగజారిపోయావా? దేవుడు కనికరం చూపాడంటే కావలసినంత. నమ్ముతున్నారండి? ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కున్నావా? అన్న ఒక 10 రూపాయలు ఇవ్వా, అన్న ఒక టీ ఇప్పించవా? టీ కూడా గతి లేదు కొంతమందికి. ఓ టీ ఇప్పించనా అను, ఓ కూల్ డ్రింక్ ఇప్పివా, ఓ టీ ఇప్పించవా, ఐస్ క్రీమ్ కొనిపెట్ట, ఇట్లాంటి దరిద్ర పనులు చేయబాకండి. అనయ్య ఏం కావాలి తీసుకో, ఎంత కావాలి తీసుకొనివా. వద్దురా తమ్ముడు, దేవుడు నాకు కూడా చాలా ఇచ్చాడు, నాకు కూడా కావాల్సినంత ఇచ్చాడు రా తమ్ముడు. అది కాదనయ్యా, నీకేం కావాలి తీసుకోనయ్యా ముందా. అరే తమ్ముడు వద్దని చెప్తున్నాగా, దేవుడు నాకు ఇచ్చాడు రా, నాకు కావాల్సినంత ఇచ్చాడు. వద్దు తమ్ముడు వద్దురా. కాదన్నయ్యా, ఎందుకు నాకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరులకు సహాయం చేయగలిగినంత సమృద్ధి ఈ సంఘ బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. అనేకులకు నీవు అప్పిచ్చే స్థితిలో ఉంచునుగాక. అనేకులకు సహాయం చేసేంత సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. ఆమేనంటే అలాగే జరుగుతుందని మనలందరినీ ఆశీర్వదించి కావలసినంత దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆశీర్వదిస్తున్న దేవునికి, కావలసినంత ఇచ్చిన దేవునికి ఆమేన్ చెప్తూ చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘాలన్నిటికీ కావలసిన సమృద్ధి దేవుడు దయచేయునుగాక. సేవకులైతే సమృద్ధిని దయచేయునుగాక. దరిద్రత పేదరికం తొలగించునుగాక. అనేకులకు మనం సహాయం చేసేంత సమృద్ధి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు కుడి చేతినైతే ఆమేన్ చెప్తామా? ఆమేన్. అబీమెలెకు అబ్రహాం చెప్పాడు, నీ మనుషులు నాకు ఇచ్చేయి, నేను నీకు డబ్బు, సంపదలు, ఐశ్వర్యం ఇస్తానంటే, చెప్పుల వారు వద్దు, నువ్వులు పోగొద్దు, నా దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు. ఒకరోజు నేను గొప్పనైతే నువ్వు చెప్తావు నా వల్లే అబ్రహాం గొప్పోడయ్యాడని, పాస్టర్ గారు గొప్పోడైందంటే నా వల్లే అంటారు మీరని. వద్దు, దేవుడు నాకు కావలసినంత ఇచ్చాడు. ఆకాశమునకు భూమికి సర్వోన్నతమైన దేవుడు మీకు కావలసినంత సమృద్ధి, కావలసినంత డబ్బు దేవుడు దయచేయనుగాక. కావలసిన సంపదలు దేవుడు దయచేయనుగాక. దేవుడు నన్ను కనికరించి అన్నయ్య కావలసినంత ఇచ్చాడన్నయ్య నాకు. అన్నయ్య తీసుకో, చెల్లమ్మ నీకేం కావాలి తీసుకో. వద్దన్నయ్య, నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు. యేషావు కూడా ముందు ఆ మాట అన్నాడు, యెహోవా నన్ను కావలసినంత ఇచ్చాడు దేవుడు నాకు అన్నాడు. మరి దేవుడు ఎలా ఇస్తాడో నాకైతే తెలీదు. ఆయన కనికరం చూపే దేవుడు, చేయి విడవడు, నాశనం చేయడు, వాగ్దానాలు మర్చిపోడు. కనికరం చూపి ఆత్మచేత నింపి క్రొత్త స్వభావం ఇస్తాడు. అది మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. కనికరం చూపి ఆదరించి శ్రమలో నుండి విడిపించి ధైర్యపరిచి నడిపిస్తాడు. కనికరం చూపి కావలసినంత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. చెప్పాలి గట్టిగా.
అన్న ఇప్పుడు ఏ గూట్లో చూసినా డబ్బులే, ఏ ఏ బ్యాగ్ ఓపెన్ చేసినా దాంట్లో డబ్బులే, ఏ సూట్ కేసు ఓపెన్ చేసినా డబ్బులే, బేరువా తీస్తే డబ్బులే. సాక్ష్యాలు ఇంట్లో మీరు మందిరంలో చెప్పేటప్పుడు షాంపూ ప్యాకెట్ ఏంటన్నా, షాంపూ డబ్బాలు సోపులు షాంపూలు అన్ని డజన్లు ఉంటున్నాయి అన్నయ్య. ఇంకా నాకు 10 మందికి పెట్టే స్థితిలో కూడా నన్ను ఉంచాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. మీరు ఎవరి దగ్గర చేయి చాపకూడదు. అడుక్కునే స్థితిలో ఉండాలా, పెట్టే స్థితిలో ఉండాలా? ఇంకా డౌట్ ఉంది కొంతమందికి అడుక్కు తినే అలవాటు ఎక్కువ. ఒక పేదరాల్ని రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. పేదరాలు, మంచి పేదరాలు, మంచి నిరుపేదరాలు. రాజుగారు కనికరించి పెళ్లి చేసుకున్నాడు ఆ పేదరాల్ని. ఇంతకుముందు ఈ మనిషి పేదరాలు అని చెప్పి ఇంటింటికి పోయి అడుక్కొని తినేదంట. ఎందుకంటే పేదరాలు కనుక అడుక్కొని తినేదంట. రాజుగారు ఈమెను పెళ్లి చేసుకుని, మరి ఆమెలో ఏం చూశాడో నాకు తెలీదు, మొత్తం మీదకి పెళ్లి చేసుకొని ఆమెకు ఒక ఇల్లు కట్టించి, మరి 2 కుంపట్లు ఇంట్లో ఉంటే మళ్ళీ ఈయనకు నెమ్మది ఉండదని ఇంకొక ఇల్లు కట్టించి ఆ మనిషిని అక్కడ పెట్టాడు. రోజు రాజుగారు వెళ్ళి ఆమెకి రాజు భోజనాలు ఇచ్చి ఆమెతో మాట్లాడి వెళ్ళిపోతుంటాడు రాజసింహానికి. రాజుగారు తినమంటే తినదంట. ఇప్పుడు కాదులే, నువ్వు వెళ్ళు తింటాను. ఈ మనిషి భోజనాలు తెచ్చిపెట్టిన తర్వాత రాజుగారు ఇంకా వెళ్ళిపోతాడంట. తినమంటున్నాను కదా, ఇప్పుడు కాదులే నువ్వు పోమంటుంది. వాళ్ళు పోయిన తర్వాత రాజుగారు ఈ రాజు భోజనాలన్నీ తీసుకొచ్చి ఆ ఇంట్లో ఈ గూట్లో ఒక పాత్ర, ఈ గూట్లో పాత్ర, దాంట్లో దమ్ బిర్యానీ, దీంట్లో మామూలు బిర్యానీ, దీంట్లో స్వీట్లు, దాంట్లో పాయసం. రాజభోజనాలు అంటే అన్నీ ఉంటాయి కదా, పిండి వస్తువులు అవన్నీ గూట్లో పెట్టి ఇంకా రాజుగారు పోయిన అమ్మా అని చెప్పి అమ్మా కాస్త అన్నం పెట్టని ఆ గూట్లో ఉన్న బిర్యానీ తింటుందంట. అయ్యా కాస్త అన్నం పెట్టని చెప్పి దాంట్లో ఉన్న పాయసం తాగిద్దంట. బాబు కాస్త పప్పు ఉంటే అని పప్పు తీసుకొని తింటుంది. ఎందుకంటే దీని స్వభావం చెప్పండి, దరిద్ర బుద్ధి మారలా, అర్థం. దానికి అలవాటు, అడుక్కు తినడం అలవాటు. రాజుగారు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు రాజవంశంలో చేర్చబడిందని తినాలి కదా శుభ్రంగా. రాజుగారిని కూడా కూర్చొని తిని ఇద్దరం కలిసి తిందాం అనాలి కదా. నువ్వు అని ఆయన పంపించి ఈ మనిషి గూట్లో పెట్టి అడుక్కుంటుందంట. అక్కడ పోయి బాబు పప్పు వేయి, బాబు అన్నం వేయి, బాబు సాంబార్ వేయి, బాబు కథ పాయసం వేయి అని. రాజుగారికి ఒకసారి డౌట్ వచ్చి ఏం చేస్తుందో ఇది అని చెప్పి పోయినట్టు పోయి వచ్చి చూసాడంట. చూస్తే ఏం చేస్తుంది ఈ మనిషి గూట్లో పెట్టి, చెప్పండి, బాబు ఒక జానవే, బాబు కూరే, బాబు పప్పు అని అడుక్కు తింటుంటే రాజుగారికి ఎక్కింది. ఒకే టన్నుదని ఇంట్లో నుంచి తరిమేశాడు. ఒకే టన్నుదని నీ బుద్ధి మారలేదు, బుద్ధిహీన రాలా, నువ్వు ఇక్కడ ఉన్న ఇట్లా పాతవా లేదా బయటికి. రాజుగారు కాళ్ళు పట్టుకున్నాడు, కుదరదు, నీ బుద్ధి మారలా, పో బయటికి అని తన్ని తరిమేశాడు. అంటే కొంతమంది స్వభావాలు మారవు అన్నమాట. దేవుడు అంత సమృద్ధినిచ్చినా దాని అలవాటు గూట్లో పెట్టుకొని అడుక్కుంటుంది అక్కడ కూడా. దేవుడు మనకు కావలసినంత ఇస్తాడు. మీరు ఎవరి దగ్గర పోయి చెయ్యి చాపొద్దు, ఎవరి దగ్గర చెయ్యి చాపొద్దు. ప్రభా నన్ను పెట్టే స్థితిలో, అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని అడగండి. కనికరం కలిగిన దేవుడు, నీ దేవుడైన యెహోవా కనికరం గలవాడు, కావలసినంత దయచేయునుగాక. నాకు కావలసినంత ఉందన్నయ్య, దేవుడు నన్ను కనికరించి ఇచ్చాడన్నయ్య. మనకు సంపద, ఆశీర్వాదం, ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలి. అడుక్కు తినకూడదు. ఆడకీడకెళ్ళి టీ ఇప్పించన్నయ్యా, కాఫీ ఇప్పించన్నయ్యా, కూల్ డ్రింక్ ఇప్పించన్నయ్యా. నాకైతే మొఖం చిన్నపోతుంటుంది. దేవుడిని నేను అవమానపరుస్తున్నాను అన్నట్లుగా ఉంటుంది. నేను అడుగుతూ ఉంటే ఎవరినైనా నాకు అది ఇప్పించంటే ప్రభు వెంటనే పక్కకు వచ్చి, ఏంట్రా నన్ను మర్చిపోయావు, నువ్వు నేను లేననుకుంటున్నావా అని అడుగుతున్నట్టు ఉంటుంది. నాకు అడుగుతున్నట్టుగా ఉంటుంది, అలాగే ఉంటుంది ఎప్పుడైనా అడిగితే. దేవుడు మనకు కావలసినంత దయచేయునుగాక. ఈ క్రొత్త సంవత్సరంలో
సమృద్ధి అయిన సంపదలు మీకు దయచేయను గాక. మీ చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలు, మీకు కలిగిన సమస్తం నా తండ్రి ఆశీర్వదించును గాక. కనికరం చూపే తండ్రి మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక. వారి చదువుల్లో జయము దయచేయను గాక. మంచి ఉద్యోగాలు దయచేయను గాక. వ్యాపారాలు దయచేయను గాక. సమృద్ధితో దీవించును గాక. కనికరం చూపే దేవుడు కావలసినంత మన మినిస్ట్రీకి దయచేయును గాక. విశ్వాసులకు దయచేయును గాక. దైవ సేవకులకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మనల్ని ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచును గాక. ఆయన చేత బొత్తిగా నశించిపోకుండా ఆయన మాట విని ఆయనకు భయపడి ఆయన ఆత్మతో నింపబడి కనికరం పొంది స్వభావాల్ని మార్చుకుందాం. కనికరం పొంది ఆదరించబడదాం. కనికరించబడి సమృద్ధితో నింపబడదాం. దేవుడు కొద్ది మాటలు మీ వెనుకడిలో స్థిరపరిచి నెరవేర్చును గాక.